అది జనసేనకు పెట్టిన కోట. అక్కడి నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించింది. ఇప్పుడు కూటమిలో కీ రోల్ ప్లే చేస్తోంది. అయితే టీడీపీ అధిష్టానం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం జనసేనకు హెడేక్గా మారిందట. పక్కనే ఉన్న నియోజకవర్గానికి ఇన్ఛార్జి నియమించకుండానే ఆ సెగ్మెంట్కు కొత్త బాస్ నియమించిందట. అదే ఇప్పుడు కూటమిలో కొరకురాని కొయ్యలా మారిందట. దీంతో కక్కలేక మింగలేక అన్నట్టుగా అక్కడి జనసైనికులు లోపలే తమ సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారట. అసలు టీడీపీ అధిష్టానం తీసుకున్న ఆ షాకింగ్ డెసిషన్ ఏంటి? దీంతో జనసేనకు వచ్చిన ఇబ్బందులేంటి? గలగలమంటున్న గ్లాసులో సెగలు పుట్టిస్తున్న అంశమేంటి? ఇంతకీ ఏదా నియోజకవర్గం? అక్కడ జరుగుతున్న తెరచాటు రాజకీయంపై ఓ లుక్కేద్దాం. రాజోలు రాజ్యంలో కూటమి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయట. ఏ బిడ్డా, ఇది నా అడ్డా అంటున్న జనసేనకు సైలెంట్గా చెక్ పెడుతోందట సైకిల్ పార్టీ. తన పక్కనే ఉన్న సెగ్మెంట్ను కాదని ఇక్కడ కొత్త ఇన్ఛార్జిని నియమించిందట. దీంతో గత దశాబ్దాల కాలంలో నిర్మించుకున్న జనసేన కోటకు అడ్డుగోడలు వేయడమేనన్న డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. ఒకవైపు దోస్తీ చేస్తూనే ఇంకోవైపు కుస్తీ చేసేందుకు సిద్ధమైతోందని, వచ్చే ఎన్నికల్లో ఎక్కడ్నుంచి వైసీపీ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, అందుకే టీడీపీ రాజోలుపై కన్నేసిందన్న ప్రచారం జరుగుతోంది. అలాగే 2029 ఎన్నికల వ్యూహంలో భాగంగా ఇక్కడ కొత్త ఇన్ఛార్జిని తెరపైకి తెచ్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు వరుసగా 2019, 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ విజయ ఢంకా మోగించిన ఈ నియోజకవర్గం ఇప్పుడు మరో రాజకీయ చర్చకు వేదికగా మారింది. జనసేన బలమైన స్థావరంగా పేరున్న రాజోలులో తెలుగుదేశం పార్టీ క్రమంగా తన పాత వైభవాన్ని తిరిగి సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే రాజోలు నియోజకవర్గానికి వరప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పార్టీ కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో ప్రియారిటీ దక్కట్లేదనే అభిప్రాయం కొందరు జనసైనికుల్లో వ్యక్తమవుతోంది. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, కార్యకర్తలతో తరచూ సమావేశాలు లేకపోవడం, వారి సమస్యల్ని నేరుగా తెలుసుకునే కార్యక్రమాలు తక్కువగా ఉండటం వంటి అంశాలు జనసేన శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరోవైపు కూటమి నాయకుల్ని కలుపుకుని వెళ్లడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ప్రతిపక్ష వైసీపీకి ఫేవర్గా మారకముందే అక్కడి పరిస్థితుల్ని చక్కబెట్టాలని సైకిల్ పార్టీ భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పి. గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిని నియమించకుండానే రాజోలుకు పార్టీ ఇన్ఛార్జిని నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడి రాజకీయాలను చక్కబెట్టాలనే ఉద్దేశంతోనే పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని కొందరు కూటమి నేతలు భావిస్తున్నారు. మరోవైపు భవిష్యత్ రాజకీయ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు వ్యూహంగా పార్టీ హైకమాండ్ ఈ డెసిషన్ తీసుకున్నట్టు మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకోవైపు కూటమిలోని పరిస్థితుల్ని సెట్రైట్ చేయడానికే అన్న చర్చ సైతం జరుగుతోంది. ఇక నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన గొల్లపల్లి అమూల్య రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రాజోలు రాజకీయాల్లో తరచూ ఆమె పేరు వినిపిస్తోంది. రాజకీయాల్లో కొత్త ముఖమని, అనుభవం లేదని, పార్టీలో ఏళ్లుగా కష్టపడిన సీనియర్లను పక్కకు పెట్టి ఆమెకు బాధ్యతలు అప్పగించడం సరైందేనా అంటూ మొదట విమర్శలొచ్చాయి. సోషల్ మీడియాలోనూ కొందరు విమర్శలొచ్చినా అవేం పట్టించుకోకుండా పనిచేస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆమె పనిచేస్తున్నారని తెలుగు తమ్ముళ్లంటున్నారు. అంతేకాకుండా పల్లె పల్లెకు తిరుగుతూ కార్యకర్తలతో నేరుగా మమేకమవుతున్నారట. అలాగే వారి సమస్యలు తెలుసుకొని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇందువల్లే అమూల్య తక్కువ కాలంలోనే పార్టీ క్యాడర్కు దగ్గరయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నాయకులు ఇప్పుడు అమూల్య చుట్టూ ఏకమవుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో విభేదాలతో దూరంగా ఉన్న నాయకులు సైతం ఇప్పుడు పార్టీలో బలోపేతం కోసం ఒకే వేదికపైకి వస్తూ ఉండడం రాజోలు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే అమూల్యకు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె పనితీరును గుర్తించిన టీడీపీ అధిష్టానం ఈ బాధ్యతలు అప్పగించిందని అమూల్య అనుచరులు భావిస్తున్నారు. ఇక రాజోలు టీడీపీ అభిమానులు మరో అడుగు ముందుకేసి భవిష్యత్తులో అమూల్యకు జిల్లా స్థాయిలో మరింత కీలక బాధ్యతల్లో చూడాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాజోలు రాజకీయాల్లో అసలు కథ ఇప్పుడే మొదలైందన్న టాక్ వినిపిస్తోంది.
కూటమి ఉన్నంతకాలం వైసీపీ ఇక్కడే గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అసలు పోటీ కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పార్టీల మధ్య ఉండే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి జనసేనకు వరుసగా 2 సార్లు విజయాన్ని అందించిన రాజోలు ఇప్పుడు టీడీపీ పునర్వైభవానికి వేదికగా మారుతుందా? అమూల్య నాయకత్వం పార్టీకి కొత్త ఊపు తెస్తుందా? లేక ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ సమీకరణాలు మరో మలుపు తిరుగుతాయా? రాజోలు రాజకీయాల్లో తెరచాటు కథ ఇంకా కొనసాగుతుందా? తదుపరి అధ్యాయం ఎలా ఉండబోతోందో చూడాల్సిందే.